హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మష్రూమ్ కుస్కా పులావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది, అసలు చాలా బాగుంటుంది. చాలా ఈజీ రెసిపీ అండి. వీకెండ్స్లో కానీ లేదా స్పెషల్ అకేషన్స్లో కానీ చాలా బెస్ట్ రెసిపీ ఇది. దీన్ని కుక్కర్లోనే చేసుకోవచ్చు లేదా నార్మల్గా కూడా చేసుకోవచ్చు అండి. దీనికోసం ఏంటంటే ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అందులోనే ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కరిగాక అందులో మసాలా దినుసులు వేసుకోవాలండి. అనాస పువ్వు, లవంగాలు, యాలకలు, దాల్చిన చెక్క, అలాగే జాజికాయ కూడా చిన్న ముక్క చేసుకొని వేసుకోవాలండి. బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ సోంపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు అందులోకి ఒక 2 ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్న ముక్కలు వేసుకోవాలండి. పెద్దదైతే 1 సరిపోతుంది, చిన్నవైతే 2 తీసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల్ని. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అందులోని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకోవాలండి. ఇది ఆప్షనల్, వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. 2 నుంచి 3 బాగా పండిన టొమాటోస్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ బాగా కలుపుకోవాలి. వీకెండ్స్కి అయితే అసలు ఇది చాలా పర్ఫెక్ట్ రెసిపీ అండి. సో టొమాటోస్ కుక్ అయ్యేలోపు మనం అయితే ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలండి. దానికోసం ఏంటంటే కొంచెం పుదీనా, అలాగే ఒక అరకట్ట కొత్తిమీర, అదేవిధంగా 4 పచ్చిమిరపకాయలని పేస్ట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి టొమాటోస్లోని. ఇవి పేస్ట్లా కాకుండా విడివిడిగా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. కాకపోతే పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మంచి టేస్ట్, అలాగే అరోమా అనేది వస్తుందండి. ఒకసారి బాగా కలుపుకున్నాక అందులోని 1/2 చెంచా పసుపు వేసుకొని, అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఒక 2 చెంచాల కారం వేసుకోవాలి. స్పైసీ లవర్స్ అయితే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి కింద నుంచి పై వరకు. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, నేనైతే లుక్ కోసం యాడ్ చేసుకున్నానండి అంతే. మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక 100 గ్రామ్స్ మష్రూమ్స్ని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకోవాలండి. మనందరికీ తెలిసిందే అండి మష్రూమ్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. దీంట్లో ప్రోటీన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఇందులోని విటమిన్ B6, విటమిన్ D అనేవి పుష్కలంగా ఉండడం వల్ల ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. మష్రూమ్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక అందులోంచి వాటర్ బయటకు వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఒక 5 నుంచి 10 నిమిషాలకి నీరు పైకి తేలుతుందండి. అప్పుడు అందులోని 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోని 1 గంట సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి. నేనైతే నార్మల్ రైస్నే యూస్ చేస్తున్నాను. మీరైతే బాస్మతి రైస్ని కూడా యూస్ చేసుకోవచ్చు, అది ఇంకా బాగుంటుంది. బియ్యం వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఆ మసాలా అంతా బియ్యానికి పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలి కింద నుంచి పై వరకు. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి. బాస్మతి అయితే 1 గ్లాస్కి 1 గ్లాస్ వాటర్ సరిపోతుంది. నేను నార్మల్ రైస్ వాడాను కాబట్టి ఇంకొంచెం ఎక్కువ, అంటే ఇంకొక 1/2 కప్పు వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను. మనం వాడే రైస్ వెరైటీని బట్టి వాటర్ కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. మీరు కావాలంటే ఇంకో 1/2 కప్ ఎక్స్ట్రా వేసుకున్నా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. మనం బియ్యాన్ని 1 గంట సేపు నానబెట్టుకున్నాం కదండి. సో ఈ రెసిపీ అనేది చాలా త్వరగా అయిపోతుంది, అలాగే బియ్యం కూడా చాలా త్వరగా ఉడికిపోతుంది. ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. రైస్ కుక్ అయ్యేలోపు మనం రాయితా చేసుకుందాం. దీనికోసం ఏంటంటే 1 కప్లోకి పెరుగు తీసుకొని అందులో మనకి కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు. అందులోకి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే టొమాటో ముక్కలు, చిన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయ ముక్కలు,
వేసుకొని బాగా కలుపుకోవాలి. లాస్ట్లోని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకుంటే మన రైతా రెడీ అయిపోయిందండి. ఒక 10 నుంచి 15 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మన కుస్కా కూడా రెడీ అయిపోతుందండి. మనం కుక్కర్లో పెట్టుకుంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతే అండి, మన టేస్టీ మష్రూమ్ కుస్కా పులావ్ అనేది రెడీ అయిపోయింది. అంతే అండి, ప్లేట్లోకి ఆనియన్ అలాగే లెమన్ పెట్టుకొని మన వేడి వేడి కుస్కా రైస్ని సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుందండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.